కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ స్థానంలో ఉండి అండగా నిలబడాల్సిన అన్నయ్య ఆమె ముందే పరాయి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాంటి అన్నయ్య స్నేహితుడిగా పరిచయమైన ఓ వ్యక్తి వల్ల ఆమె జీవితం ప్రశ్నగా మారిపోయింది. ప్రేమ పేరుతో ఆమె అతనితో ఏర్పరచుకున్న సంబంధం ఆమెను 2 పిల్లలకు తల్లిని చేసింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే పుట్టిన 2 పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్న ఓ అభాగ్యురాలి అంతరంగం ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు సరిత. సరితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. సరిత ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి నర్సింగ్రావు సరితను మానభంగం చేశాడు. పెళ్లి చేసుకుంటాను అని ఆమెను ఏమార్చి సంబంధం పెట్టుకుని 2 పిల్లల్ని కన్నాడు. 2 పిల్లలు ఎదుగుతున్నా ఆమెకు భార్య స్థానం ఇవ్వకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న నర్సింగ్రావు నుండి తనకు పిల్లలకు న్యాయం కల్పించమంటూ సరిత బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. సరిత తన ఆవేదన అంతా చెప్పుకోవడానికి తన పిన్ని 2 పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చింది. తను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వాళ్ళని అందులో వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇట్లా పాడు చేశాడు. ఇది న్యాయధర్మం, ఇది న్యాయస్థానం, ఇది దేవుని స్థానం, ధర్మంగా మాట్లాడు. అమ్మాయిని ఏ విధంగా మీరు పెళ్లి చేసుకున్నారా? అమ్మాయి పెళ్లి అయితే చేసుకోలేదు అక్కడ. అమ్మాయిని మీరు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నారో అప్పుడన్నా తెలుసుకోవాలిగా. అమ్మాయి వయసు ఏంటి, మీ వయసు ఏంటి? అమ్మాయిని మీరు బలవంతం చేసినప్పుడన్నా తెలియాలిగా. ఆమెనే ఫోర్స్ గా నా దగ్గర వచ్చింది మేడం. ఇవాళ వస్తున్నాయి ఆ మాటలు. ఇవి అంటే ఊరినే అమ్మాయి వచ్చి నేను మీతో ఉంటానని చెప్పింది. మంచిగా ఉంటుంది, ఉంటానది. అయినా నీతో ఉంటాను కానీ వేరే పెళ్లి చేసుకుంటే సరే అన్నది. మీరు సీరియస్ గా మొహం పెట్టి ఇక్కడ ఎవరు భయపడ్డానికి ఇక్కడ ఎవరు లేరు. తప్పు చేస్తే తప్పు చేసి మాట్లాడండి. మగాడైతే మగాళ్ళ మాట్లాడు కూర్చొని. చిన్నపిల్లని నేను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు అమ్మాయిని ఏమార్చు. చెప్పమ్మా. నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. నేను మా అన్నయ్య. ఏ వయసులో చనిపోయారు? నాకు 3 years 4 years ఉంది. మా చెల్లికి 1 year. ఇద్దరు ఒకేసారి చనిపోయారా? మీ మదర్ ఒక 6 months కి తేడా చనిపోయారు. మీకు 3 years, అప్పుడు మీ చెల్లికి 1 year. 1 year. మీ అన్నయ్య? మా అన్నయ్యకి 15 years అట్లా ఉంటుంది. అంత తేడా ఉంది మీకు. అయితే వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా మొత్తం బాధ్యత అంతా మా అన్నయ్య మీద వదిలేశారు వాళ్ళు. ఇంకా అతనికి చిన్నతనం కదా, అతనికి ఏం తెలియక మొత్తం పేకాట్లు కానీ అట్లా అవచేసేసి మమ్మల్ని వదిలేసి రోడ్ల మీద గొడవ పడేసి అతను జైలుకి వెళ్ళిపోయాడు. మొత్తం ఆస్తి అంతా అయిపోయింది. ఏ వయసులో జరిగింది ఇది? 15 years 16 years. అతనికి 15 16 years. అప్పుడు మీకు 4 ఏళ్ళ? 4 ఏళ్ళు. ఆ వయసులో అతను జైలుకి వెళ్ళిపోయాడు. అతను రాజమండ్రి జైలుకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతే ఇంకా మీ ఆస్తి ఎంత పోయిందంటే ఎంత ఆస్తి పోగొట్టాడు? ఎంత అంటే అమ్మ వాళ్ళు 400 గజాలు ఏమో. అప్పుడు 2 ఇల్లులు ఉంటాయి మేడం. మాకు 6 గదులు ఇల్లు ఉండేది. నా పేరు మీద డబ్బులు వేసింది అమ్మ. మళ్ళీ ఆమె దగ్గర కూడా కొంచెం డబ్బు ఉంది. ఇంకా ఆమె చనిపోయేటప్పుడు అతనికి అప్పచెప్పేసింది. అతనికి ఏం తెలియక మొత్తం అవచేసేసాడు. ఎవరు చెప్పినా వినలేదు. అమ్మోళ్ళు చెప్పారు, మా పిన్ని ఆమె చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు. మా అమ్మగారు చెల్లెదండి. ఎవరు చెప్పినా వినలేదు. అతను వినుకోకుండా ఇంకా జలసాలకి చేసేసాడు మొత్తం. ఇంకా మేము మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. అప్పుడు కూడా చూసేవాళ్ళు లేరు. అతను వెళ్ళిపోయేవాడు. మేము ఇప్పుడు అతను వెళ్ళిపోయినా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. పక్కన వాళ్ళే కొంచెం అన్నం పెట్టేవాళ్ళు నాకు, మా చెల్లికి ఇద్దరికి. సరే పక్కనింటి వాళ్ళు వెళ్ళి మా పిన్నికి చెప్పారంట. మా పిన్ని వాళ్ళు వేరే దగ్గర ఉండేవాళ్ళు. వెళ్ళి పిల్లలు ఇట్లా మీ అక్క పిల్లలు రోడ్లు పాలయ్యారు, వాడు జైలుకి వెళ్ళిపోయాడు, మరి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వన్నా చూసుకోమ్మా అని అంటే మా బాబాయ్ మీద పోట్లాడి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇద్దరికి బట్టలు అవి కొని బుక్స్ కొని హాస్టల్లో జాయిన్ చేశారు మేడం. ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక 3 months అయిన తర్వాత అతన్ని కూడా తీసుకొచ్చారు. మా అన్నయ్యని కూడా తీసుకొచ్చారు. ఆయన జైలు నుంచి వస్తే అన్నీ
అతనికి బాగలేదనమాట, నడవలేకపోతున్నాడు. తీసుకొచ్చి అతన్ని కూడా బాగు చేసి అతన్ని దగ్గర పెట్టుకుంటే అతను మాట వినలేదు. మాట వినపోయేసరికి మా అమ్మకు కోపం వచ్చి మా పిన్నికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా అతను వెళ్ళిపోయి వేరే దగ్గర ఉన్నాడు. ఇక మనల్ని ఇద్దరిని పెంచింది అమ్మ. పెంచిన తర్వాత కొన్ని రోజులైనాక మళ్ళీ ఇద్దరం ఇంటికి వచ్చేసాం. హాలిడేస్ అయిపోయినాయి. 10th క్లాస్ వచ్చింది. నేను 10th క్లాస్ వస్తే బుక్స్ కన్నా మాకు వస్తాయి కదా అని చెప్పి నేను మా చెల్లి ఇద్దరం కలిసి హైదరాబాద్లో మా అక్క వాళ్ళు ఎవరో బిస్కెట్ల బిజినెస్కి వస్తే వాళ్ళ దగ్గరికి వచ్చాం మేడం. మేము ఇద్దరం, నేను మా చెల్లి ఇద్దరం వస్తే నరసింహరావు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇట్లాగే మేనేజర్ లాగా సార్ లాగా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత అతనికి ఎప్పటి నుంచో నాతోటి మాట్లాడటము నాకు అర్థం అవ్వలేదు. 15 ఇయర్స్ నాకు. 15 ఇయర్స్ అప్పుడు నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే అతను ఏం చేశాడు, మా అక్క వాళ్ళు అందరూ నైట్ అందరినీ ఒక రూమ్ తీసి పెట్టారనమాట. అక్కడ నేను అందులోనే ఉంటున్నా. అతను ఏం చేశాడంటే అందరినీ సినిమాకి పంపించేశాడు. సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి ఇట్లా పాడు చేసేసాడు మేడం. నైట్ టైంలో నన్ను కూడా వెళ్ళమన్నారు. అంటే నేను తిరిగి సేల్స్కి వెళ్ళొచ్చి తిరిగి అలసిపోయి పడుకున్నా, ఒంట్లో బాగాలేదని. ఇంకా అతను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంక ఇలా చేశారు. మిమ్మల్ని అంటే వాళ్ళని కావాలని పంపించాడా? మిమ్మల్ని కూడా వెళ్ళమంటే మీరు వెళ్ళనందువల్ల అతనికి ఆలోచన వచ్చిందా? ఆహా, అతను కావాలని పంపించాడు వాళ్ళని. మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాడా? వెళ్ళొద్దని నన్ను చెప్పలేదు మేడం. వెళ్ళొద్దని లేదు. అప్పటికే నేను రానని చెప్పేశాను. రానని చెప్తే ఇతను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వాళ్ళని అందులో వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇట్లా పాడు చేశాడు. పాడు చేసేసరికి నేనేం చేశాను, మా అక్క వాళ్ళు అందరూ తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. రామ్మ వెళ్ళిపోదాము, నువ్వు కూడా వచ్చేసే అన్నారు. తెల్లారి ఏం జరిగిందంటే పాడు చేసిన తెల్లారే నన్ను తీసుకెళ్ళి HIV టెస్ట్ చేయించాడు మేడం. అతను HIV టెస్ట్ చేయిస్తే నాకు తెలియదు కదా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. HIV టెస్ట్ మా అమ్మకు ఒక్కదానికే చెప్పాను, మా పిన్నికి తర్వాత చెప్పాను. HIV టెస్ట్ చేయించిన తర్వాత వచ్చేసాము, అందరూ వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా రామ్మా అంటే నేను రాను, ఇట్లా చేశాడు అతను, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని చెప్పా. అదేంటి అందరికీ చెప్పారు? అంతకుముందు మీరు ఎవరికి చెప్పలే? ఎవరికి చెప్పలేదు మేడం. నేను ఇతను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మరి అని అంటే, సరే కాదు పిన్ని బాబాయ్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పు వచ్చి అని అన్నారు. అంటే లేదు వాళ్ళు ఒప్పుకోరు అంటే, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తర్వాత సంగతి, నువ్వు ముందైతే రా అని మా అక్క తీసుకెళ్ళిపోయింది మేడం. నన్ను తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళిన తర్వాత అతను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర STD పోతుంది, దానికి 80 సార్లు ఫోన్లు చేశాడు. అతను చేస్తే నేను మా బాబాయ్కి మా పిన్నికి ఇద్దరికి చెప్పేశాను, ఇట్లా అతను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, నేను ఉండిపోతాను అక్కడ అని చెప్పి. అంటే ఇట్లా తప్పు జరిగిందని నేను చెప్పలేదు. నేను అనుకున్న తప్పు జరిగింది కదా, అతని దగ్గరే ఉండిపోదాము, అతను చేసుకుంటాడేమో అని నేను అనుకున్నాను. అంటే మా బాబాయ్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నువ్వు ఒకవేళ వెళ్తే మాత్రం ఆ పిల్లతోటి నువ్వు మాట్లాడొద్దు, నేను మాట్లాడను అని అన్నారు. నేను వాళ్ళను కూడా ఎదిరికిచ్చి మాట్లాడాను. మీ దగ్గర ఉంటే ఎన్నాళ్ళని చూస్తారు, అన్నయ్య పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది, మీరు మాత్రం ఎన్ని రోజులని చూస్తారు, మీరు చూస్తారా జీవితాంతం, పెళ్లి చేస్తారా అని నేనే ఎదిరికిచ్చేసి వచ్చేసాను. ఇంకా తెల్లవారుజామున లేచి వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత రమ్మన్న వాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఎందుకు వచ్చావు, మరి మా ఇంట్లో మా క్యాస్ట్ వాళ్ళని చూసి నాకు పెళ్లి చేస్తాను అంటున్నారు, మా క్యాస్ట్ అమ్మాయి అంటే మా వాళ్ళు నన్ను వెళ్ళేస్తారు, పెద్ద కొడుకుని నేను అని అన్నాడు. ముందేం చేసుకుంటాను అన్నాడు, తర్వాత ఏమో ఇట్లా మాట్లాడాడు. నేనన్నా అట్లా కుదిరిద్ది, ఎలాగోలా ఒప్పించి చూడు. ఇష్టం లేకుండా మిమ్మల్ని రేపు చేశాడని చెప్తున్నారు. చెప్పిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే మీరు నానా గొడవ చేసి ఊర్లో అందరికి చెప్పి అతని పనిష్మెంట్ అన్న ఇప్పించాలి. లేదంటే మీరు ముందే ఒక ఒప్పందానికి వచ్చేసారు, నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండు అతను చెప్పాడా? ఏం చేశాడు? సైలెంట్ గా ఉండమన్నాడు మేడం. నన్ను అల్లరి చెయ్యొద్దు, సైలెంట్ గా ఉండు, నేను చేసుకుంటాను, నా మీద నమ్మకం ఉంచు, నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని అంత చెప్తే చెప్పాడు కాబట్టి మీరు ఎవరికి చెప్పలే? ఎవరికి చెప్పలేదు మేడం. నేను ఎంత చెప్తే అంతే ఇంట్లో అని అన్నాడు. సరేలేని నేను వచ్చేస్తే తీరా బండి ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి ఇట్లా సంగతి మా వాళ్ళు ఒప్పుకోరు, కావాలంటే నువ్వు బయటే ఉండు, కొన్ని రోజుల తర్వాత చెప్పి చూస్తాను, మా మేనమామ కూతురు ఉంది, ఈ దీపావళి వెళ్ళిపోయిన తర్వాత మా మేనమామ కూతురుని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అంటే అలా కుదరదు, ఎట్లా కొట్టా నువ్వు చూడు, మరీ ఒప్పించు వాళ్ళని
అని చెప్పి మరి మా వాళ్ళు అందరిని ఎదిరికిచ్చి వచ్చాను. నేను మళ్ళీ చస్తే చస్తా కానీ మీ దగ్గరికి రానని చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళిపో అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోను, నాకు ఎవరు లేరు అని అన్నాను మేడం. అంటే సరేలే ఉండానని ఒక రూమ్ తీసి ఆ రూమ్లో పెట్టాడండి నన్ను. పెడితే అక్కడ ఉన్న దగ్గర నుంచి వాళ్ళందరూ ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు, ఈ అమ్మాయి వయసు ఏమో చిన్నది, నీ వయసు ఏమో పెద్దది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు. ఇద్దరికి అతనికి అప్పటికే 30 years ఉన్నాయి మేడం, నాకు 15 years ఉన్నాయి అని అన్నారు. అని అంటే మళ్ళీ అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే దగ్గర పెట్టాడు. వేరే దగ్గర పెడితే అక్కడ 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. వస్తే పిల్లలు వద్దు, నేను ఇంట్లో ఒప్పించేదాకా పిల్లలను కానొద్దు, అయినా నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పింది పెళ్లి చేసుకుంటాను కానీ నేను చేసుకోను, నిన్ను ఉంచుకుంటాను, ఇక్కడ ఉంచుకొని నీ దగ్గరికి వచ్చి వెళ్తా ఉంటా, సరదాగా ఉంటాను, పిల్లల్ని కానీ నేను పెళ్లి చేసుకుంటే నా భార్య మా అమ్మ నాన్న చూసుకుంటుంది అని అన్నాడు. అని అంటే దానికి నేను ఒప్పుకోకపోతే ఇంకా మళ్ళీ మంచి మాటలు చెప్పి మళ్ళీ ఉంచేసాడు నన్ను. అక్కడే ఉంచేసి 2 ప్రెగ్నెన్సీలు తీయించాడు. తీయించిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది, ఒక 2 సంవత్సరాలు ఉన్నా. 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అతను చెన్నై వెళ్ళిపోతున్నాడు మేడం. చెన్నై వెళ్ళిపోతుంటే నేను అన్నా, చెన్నై నువ్వు ఒక్కడే వెళ్ళిపోతున్నావు, నాకు ఇక్కడ ఎవరు లేరు, తెలీదు, నేను వస్తాను నీ వెంబడి అన్నాను. అంతకుముందు ప్రెగ్నెన్సీలు తీయించిన తర్వాత ఒక ఆంటీ ఇట్లా సేల్స్ కానీ వెళ్తుంటే ఒక ఆంటీ పరిచయం అయింది మేడం. నాకు పరిచయం అయ్యి ఆ మంది ఎందుకు అతన్ని నమ్మి ఉంటావు, వద్దమ్మా, నువ్వు నీకు ఏదన్నా దారి చూపిస్తాం మేము, తీసుకొని వెళ్ళిపోయింది. నేను విజయవాడ వెళ్తున్నానని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాను. మా చెల్లి ఇతని దగ్గర ఉంది, నరసింహరావు దగ్గర ఉంది మా చెల్లి. నేను ఒకరోజు ఏం చేశానంటే మా చెల్లి గురించి అని ఫోన్ చేశాను. నేను పిల్ల ఒక్కతే ఉంది, అసలు ఏం చేస్తుందో అని చెప్పి మా చెల్లి కోసం ఫోన్ చేస్తే ఇతను లిఫ్ట్ చేసి ఆ ఏరియా నెంబరు, కోడ్ నెంబర్ పడుతుంది కదా మేడం, ఆ కోడ్ నెంబర్ చూసి నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు, ఎక్కడ లేవు అని అంటే, సరే ఉన్నాను, అవును ఇక్కడే ఉన్నాను అని చెప్పాను. చెప్తే అక్కడికి వచ్చి నువ్వు నడు వెళ్దు కానీ నా దగ్గరికి రా, మా అమ్మ నిన్ను తీసుకురమ్మంటుంది, నువ్వు లేకపోతే మా అమ్మ నన్ను తిడుతుంది, నిన్ను 100 మందిలో నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు రా అని బాగా కొట్టాడు మేడం. నన్ను కొట్టి తీసుకొచ్చేసాడు ఇంటికి. మళ్ళీ మా చెల్లి ఎక్కడుందో అక్కడికి తీసుకొచ్చాడు నన్ను. అంటే బిస్కెట్లు బిజినెస్ కదా, అందరూ అక్కడ ఉన్నారు, అక్కడికి తీసుకొచ్చాడు అతను. తీసుకొస్తే సరేలేని నేను ఇంకా అక్కడే ఉండిపోయాను. అతను చెన్నై వెళ్ళిపోతున్నాడు. చెన్నై వెళ్ళిపోతుంటే నేను వస్తాను చెన్నైకి, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని అంటే, వద్దు అని అన్నాడు. కాదండి నేను వస్తాను, మరి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు వస్తావో రావో తెలీదు అని అంటే, సరే పద అని సామానం అన్నీ తీసుకొని నైట్ చెన్నై వెళ్ళిపోయాం మేడం. మేము అతను అప్పటికే డబ్బులు ఒక 5 లక్షలు ఏమో తీసుకొని వచ్చాడు. వచ్చి అక్కడ ఏదో మటన్ షాప్ పెట్టాడు చెన్నైలో, లాడ్జ్ రూమ్ తీసి తర్వాత రూమ్ తీసుకొని పెట్టాడు. పెట్టి 5 లక్షలు తీసుకెళ్ళి మటన్ షాప్ పెట్టి మటన్ షాప్లో పెట్టేశారు. మటన్ షాప్లో లాస్ వచ్చింది. మళ్ళీ వచ్చి అల్యూమినియంది కరగబెట్టి ఏదో తయారు చేస్తారనమాట, అందులో తీసుకెళ్ళి అందులో కూడా నన్ను పని చేయించాడు. పనోళ్ళని పెడితే ఎక్కువ డబ్బులు అడుగుతారు, మన ఇద్దరం చేద్దాం రా నన్ను తీసుకెళ్ళి నాతో చేయించాడు. అక్కడ చేయించిన తర్వాత ఇంకా నాకే ఆలోచన వచ్చింది, పిల్లలు లేకపోతే ఎలా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒకవేళ పిల్లలు పుడితేనన్నా ఇతను మారతాడేమో, పిల్లల్ని ఇతనికి చెప్తేనేమో తీయించేస్తున్నాడు అని చెప్పి నేనే 4 నెలలు వచ్చినాయి మేడం పెద్ద బాబుకి. వచ్చేదాకా నేను చెప్పలేదు. 4 months వచ్చిన తర్వాత ఇట్లా ఉందండి అని చెప్పాను. చెప్తే అట్లా సరిత, నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు, మరి నీ పిల్లలు పుడితే మా క్యాస్ట్లో పిల్లల్ని చేసుకోరు, వాళ్ళు అన్యాయం అయిపోతారు, పెళ్ళిళ్ళు అవ్వ వాళ్ళకి అని తిట్టాడు మేడం నన్ను. తిడితే కాదు 4 months వచ్చేసినాయి, ఇప్పుడు తీయించడానికి నాకు కుదరదంట అని చెప్పాను. చెప్తే సరే ఉంచుకో అని ఉంచేసి నన్ను వదిలేసి వచ్చేసాడు మేడం. చెన్నైలో వదిలేసేసి 2 months వెళ్ళిపోయాడు మేడం అతను నన్ను చెన్నైలో వదిలేసి. 2 months వెళ్ళిపోతే 2 months కూడా నేను ఒక్కదాన్నే, అక్కడ తెలియంది భాష అసలు నాకేం తెలియదు అక్కడ. ఇతను అక్కడ కూడా అప్పులు చేశాడు. అప్పులు చేస్తే ఆ అప్పులోళ్ళు వచ్చి నన్నే అడుగుతున్నారు బాగా, ఎందుకమ్మా మీ ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు అసలు అంటే, నాకు తెలియదండి, అతను ఫోన్ కూడా లేదు అసలు అని నేనే చెప్పాను. చెప్పిన తర్వాత కాదు అతన్ని పిలిపించాను అంటున్నారు. సరేలేని నేను పిలిపించడానికి ఫోన్ లేదు, ఏం లేదు, నాకు అతను అసలు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ కూడా తెలియకపోతే నేనేం చేశాను, సరే నేను వెళ్ళిపోతున్నానని అమ్మ చెవులి కొనిచ్చింది. అవి అమ్మేసి ఛార్జీ పెట్టుకొని నా ఒక్క దాని బట్టలు తీసుకొని నేను వచ్చేసాను మేడం విజయవాడకి.
వచ్చేస్తే అప్పటికే మా అన్నయ్య ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. మా వదిన ఇప్పుడున్న ఆమెని తీసుకొని వెళ్ళిపోతే ఆయన అడ్రస్ తెలీదు. ఇటేమో బాబాయ్ రానివ్వట్లేదు నన్ను ఇంట్లోకి, ఇటేమో నరసింహరావు అడ్రస్ ఎక్కడా తెలియదు. నేను వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే మా అక్క వాళ్ళు ఏం చేయాల, ఒక ముద్ద పెట్టారు, ఉంచారు. ఉంచితే ఒక అతను ఫోన్ నెంబరు మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడనమాట. తీసుకొచ్చి ఇస్తే 2 months ఉన్నా చెన్నైలో నేను. మా అక్క వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇస్తే మా అన్నయ్యది ఆ నెంబర్ తీసుకొని నేను తిరుపతి వెళ్ళాను మేడం. మా అన్నయ్య వాళ్ళు తిరుపతిలో ఉన్నారంటే మా అన్నయ్య అక్కడి నుంచి నరసింహరావు అడ్రస్ కనుక్కొని హైదరాబాద్కి పంపించాడు నన్ను. అప్పటికే నాకు 6 months వచ్చేసింది. 6 months 7 months వచ్చినాయి. ఇక తీసుకెళ్ళి మళ్ళీ నరసింహరావు తీసుకెళ్తే నరసింహరావు నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఒక రేకుల షెడ్లో పెట్టాడు. అక్కడ గిన్నెలు లేవు, ఏం లేవు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఏం లేవు అక్కడ మాకు. లేకపోతే అలాగే ఉన్న పొద్దున ఇడ్లీలు ఇప్పించేలేవాడు ప్రెగ్నెన్సీ తోటి ఉంటే. నైట్ వచ్చే వరకు అతను వచ్చే వరకు అలాగే ఉండేదాన్ని. పడుకోవడానికి బెడ్షీట్లు కూడా ఉండే కాదు, అలాగే ఉండేదాన్ని. ఉంటే ఇక 9 months వచ్చినాయి. వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు రేపు తీసుకెళ్ళారు. వచ్చి 3 months ఉన్నాను అక్కడ. 3 months ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకో పాప కూడా డెలివరీ అయింది మేడం. ఒక ఇల్లు తీసి పెట్టాడు, అక్కడ పాపని కూడా కన్నాను. కానీ ₹1 కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు మేడం. చిన్న బాబుని వేసుకొని నేనే పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్ళి ఇంటి అద్దె కట్టుకునేదాన్ని నేనే. అతను వేరే పెళ్లి చేసుకోవడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం, మిమ్మల్ని చూడడం, నన్ను చూడడు. వాళ్ళ తమ్ముళ్ళకి అందరికి మ్యారేజ్ అయిపోయింది, అతనికి మాత్రం కాలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు మేడం. వాళ్ళ నాన్నగారు చనిపోతే నేను అన్నాను, మరి ఇప్పుడన్నా మీ నాన్నగారు చనిపోయారు కదా, నేను వస్తానండి మీరు మీ ఇంటికి పిల్లలిద్దరిని తీసుకొని. పిల్లలకి అప్పటికే 5 years వచ్చినాయి, తీసుకొస్తాను, ఎప్పుడు కలుపుతారు మరి ఇప్పుడు కాకపోతే అంటే, ఫ్రెండ్ భార్యగా రా సరిత అని చెప్తున్నాడు మేడం అతను. మా ఫ్రెండ్ భార్యగా రా, నువ్వు నా భార్యగా వస్తే మా వాళ్ళు ఒప్పుకోరు, నీకు చూడాలనిపిస్తే మా ఫ్రెండ్ భార్యగా రా అన్నాడు. అంటే లేదు, నేను మీ ఫ్రెండ్ భార్యగా ఎందుకు వస్తాను, నేను రాను, నేను నీ భార్యగానే వస్తాను అని పిల్లలిద్దరిని తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అతని ఇంటి అడ్రస్ నాకు తెలుసు మేడం. ఇంటికి వెళ్ళిపోతే అందరూ చూశారు. చూస్తే ఆల్రెడీ అప్పటికే అతనికి మ్యారేజ్ చూశారంట మేడం. మ్యారేజ్ చూస్తే వాళ్ళ ఫాదర్ గారు కూడా వచ్చారు, ఆ పాప వాళ్ళ. వస్తే అతను మమ్మల్ని చూసి మ్యారేజ్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇతనిది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళమ్మ నన్ను తిడుతుంది, నువ్వు వచ్చినందుకే మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, నువ్వు రాకోకుండా ఉంటే మా అబ్బాయికి పెళ్ళి అయిపోయేది కదా, ఎందుకు వచ్చావు అని వాళ్ళమ్మ నన్ను తిట్టింది. తిట్టిన తర్వాత సరేలే అని నేను ఇతను ఒక హాస్టల్ పెట్టాడు మేడం అమీర్పేటలో. పెడితే ఆ హాస్టల్లో వంట చేయడానికని నన్ను తీసుకెళ్ళాడు మేడం. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన దగ్గర నుంచి ఇంకా నాకు అప్పటి వరకు ఏం తెలియదు ఇతని గురించి. పెట్టిన దగ్గర నుంచి ఇతను బొంబాయి నుంచి అమ్మాయిలను తెచ్చుకునేవాడు మేడం. బొంబాయి నుంచి అమ్మాయిలు తెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పంపించేవాడు అంట. నన్ను హాస్టల్లో ఒక 10 మనిషిలాగా వాడేసేసాడు. అందులో వాడిన తర్వాత అప్పులోళ్ళు స్టార్ట్ అయితే అప్పులోళ్ళు వస్తుంటే ఇతను వెళ్ళి మంచాల కింద దూరేవాడు మేడం. అప్పులోళ్ళకి నన్ను అప్పచెప్పేసేసి హాస్టల్ రెంట్ కట్టేవాడు కాదు. హాస్టల్ రెంట్ కట్టమంటే తీసుకెళ్ళి మొత్తం షేర్ మార్కెట్లో పిల్లలకి ఏం కొనివ్వడు, ఏం పెట్టడు అసలుకి. ఇతను హాస్టల్ రెంట్ నేనే కట్టాను, ఫోన్ బిల్లులు నేనే కట్టేదాన్ని. మళ్ళీ ఇతను పెట్రోల్ ఖర్చులు, చిన్న అప్పులు ఉంటే అప్పులు నేనే తీర్చేదాన్ని. 2 పిల్లల్ని ఇతన్ని ఇంత చేశాను మేడం. నేను చేసిన తర్వాత 2 నెలలకు ఒకసారి హాస్టల్కి వచ్చి నువ్వేం చేసావు అని నన్ను కొట్టేవాడు మేడం. అర్ధరాత్రి పూట వచ్చి బాగా కొట్టేవాడు. కొడుతుంటే హాస్టల్ వాళ్ళు అందరూ చూసేవాళ్ళు మేడం. నైటీ అంతా చినిగిపోయేది. సరేలేని ఒక 2 రోజులకి ఒకసారి నేను ఇతనున్న హాస్టల్కి వెళ్తేనేమో అక్కడ కూడా మా అందరినీ మగపిల్లలందరినీ కూర్చోబెట్టుకొని, కుర్రోళ్ళు ఇతనికి టైం పాస్ అవ్వక అందరినీ కూర్చోబెట్టుకొని, వీళ్ళ చెల్లికి ఎయిడ్స్ ఉందండి, వీళ్ళ అన్నయ్య ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోయాడండి, వీళ్ళ పిన్నికి గొడ్రాలండి, దీన్ని పెంచుకుందండి, దీనికి అమ్మ నాన్న ఎవరు లేరండి, నేనే గతండి దీనికనని హాస్టల్ పిల్లలందరికీ చెప్పి హేళన చేసి నవ్వేవాడు మేడం. అక్కడ అందరి ముందు చెయ్యెత్తేవాడు. నేను ఆ మాటలంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, నేను ఎదురు తిరిగేదాన్ని. వాళ్ళ ముందు నా మీదకి వచ్చేవాడు మేడం. ఇంకా నేను ఈ టార్చర్ తట్టుకోలేక హాస్టల్ వాళ్ళు అలాంటి టైంలో ఖాళీ చేయమని నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఇంకా నేను ఆ హాస్టల్ అమ్మేసి ఎవరి అప్పులు వాళ్ళకి ఇచ్చేసి మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని బాబుని నా దగ్గర పెట్టుకున్నాను. నేను మెస్లో పనిచేస్తున్నాను మేడం. పాపనేమో మా మామయ్య వాళ్ళ దగ్గర పెట్టాను మేడం. మా మేనమామ ఉన్నాడు, మా మేనమామ దగ్గర పెట్టాను. అయితే మా అన్నయ్య ఏంటి ఇక ఎక్కడుంది ఏంటి
అతను ఏడుస్తున్నాడు అంటే అతను ఏడుస్తున్నాడు అని అంటున్నావు. నా టార్చర్ మీరేం విజయవాడలో ఉన్నారు, నేనేం హైదరాబాద్లో ఉన్నా. మీరు పెళ్లి చేసిన వాళ్ళు కాదు, ఏమీ లేదు. ఇక మా పిన్ని తోడు ఉంటుంటే మా పిన్ని దగ్గర కూడా ఉండొద్దని అని మా అన్నయ్య ఇప్పుడు ఏమంటాడు మీ అన్నయ్య? ఇప్పుడు మీరు అతని దగ్గర తిరిగి వెళ్ళాలంటారా? అతని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి, నా మాట వింటలేదు, నువ్వు ఎవరి మాట వింటున్నావు అని అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? మీ అన్నయ్య. మా అన్నయ్య. మీ ఆయన ఏమంటున్నాడు? నాతో ఏమీ అంటలేదు మేడం. అతను ఏమి నాతో మాట్లాడట్లేదు. ఏదున్నా మా అన్నయ్యకి చెప్తున్నాడు, మా అన్నయ్యతోనే మాట్లాడుతున్నాడు. డబ్బులు ఏమని చెప్పారు మేడం పిల్లలకి. ఒకసారి మేము అక్కడ ఉన్నప్పుడు పాప పుట్టిన తర్వాత ఇతనికి 7 లక్షలు వచ్చినాయి మేడం సిటీలో వస్తే నేను అన్న 7 లక్షలు వచ్చినాయి కదా పాప, మనకెవరో లేరు వెనక ముందు, పాపకు ఒక 50,000 అన్న వెయ్యానని చెప్పాను మేడం. చెప్తే లేదు సరిత నేను షేర్ మార్కెట్లో పెడితే ఎక్కువ వస్తాయి నాకనని ₹1 ఇంట్లో ఇవ్వకుండా మొత్తం షేర్ మార్కెట్లో కట్టేశాడు. నేను ఎప్పుడన్నా పిల్లలకి ఏదన్నా అవసరం ఉండి వెళ్ళి తీసుకుంటే అతనికి చెప్పకుండా డబ్బులు ఏమన్నా తీసుకుంటే నాకు దొంగతనం కట్టేవాడు మేడం. అతను ఇవ్వడు, నేను తీసుకుంటే దొంగతనం కట్టేవాడు, నాకు దొంగతనం కట్టేవాడు. మళ్ళీ అవి ఇచ్చేదాకా ఊరుకొని ఇచ్చేవాడు కాదు మేడం. ఇప్పుడు మీరు సపరేట్ గా ఇప్పుడు మీ బాబుని పెట్టుకొని మీరు సంపాదించుకొని మీరు ఉంటున్నారు, మీ పాపని మీరు చూసుకుంటున్నారు. అలా ఉండద్దు, నా దగ్గరికి రావాలని అంటున్నాడు అతను. నాకు పిల్లల్ని చూపించు అని అంటున్నాడు. పిల్లల్ని మీరు చూడొద్దని చెప్పారా? పిల్లల్ని నేను చూడొద్దని చెప్పలేదు మేడం. ఇతను ఉండేదేమో హైదరాబాద్ లో, మేము పాప ఒక దగ్గర ఉంటుంది. అతను ఏంటంటే 10 రోజులకు ఒకసారి నాకు పిల్లల్ని చూపించాలి అంటే పిల్లలు స్కూల్ పోతుంది, వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు, ఇటు మాకు నా పని పోతుంది. సరే ఇవన్నీ చెప్తాడు, మిమ్మల్ని ఇంకా పెళ్లి చేసుకోవాలి. అతను పెళ్లి చేసుకోలేదు మేడం. మొన్న నాకు ఒక ఆధార్ కార్డు లేదు, మాతో పాటు దిగలేదు మేడం. ఆధార్ కార్డు దిగల, రేషన్ కార్డు దిగలేదు. మీ అన్నయ్య ఏమో అతనితో ఉండాలంటున్నాడు, అతనితోటి ఉండాలి అని మా అన్నయ్య టార్చర్. మా అన్నయ్య తోటి కూడా నాకు చాలా అంటే మా అన్నయ్య మంచోడే, కాకపోతే ఈ మధ్యలో మీరేం కావాలనుకుంటున్నారమ్మా? అతనితోటి నాకు టార్చర్ చాలా ఎక్కువైపోయింది. అతను పెట్టేది కాక అతను మళ్ళీ మా వాళ్ళకి చెప్పి మా అన్నయ్య వాళ్ళతోటి కూడా, మా అన్నయ్య వాళ్ళ మనసు కూడా మార్చేసి వాళ్ళతోటి కూడా చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. అతను చేసినవి అన్నీ నాకు చాలా విసుకుపోయి గుండె ఇదైపోయింది మేడం. నాకు నా 2 పిల్లల్ని నేను పోషించుకుంటాను, ఏదో అతని పిల్లలు అంటున్నాడు కాబట్టి ఆ పిల్లలకి ఏదో ఒకటి న్యాయం చేయించండి మేడం. పిల్లలకి న్యాయం అంటే ఏం చేయించాలంటే మీరు అతని దగ్గరికి వెళ్ళరు కానీ అతను ఏమన్నా మీ పిల్లలకి చేయాలంటారా? అతను చేస్తే చేయకపోయినా నాకు అసలు అతనితోటి నాకు వద్దు, అంత విసుకొచ్చి మీకు అతనితో వద్దంటారు. నాకు వద్దు మేడం, సపరేట్ గా మీ పిల్లలతో ఉంటారు, అతని సంబంధమే వద్దు మీకు. వద్దు మేడం, నాకు అతను మీ పిల్లలకి మీకు ఏం చెయ్యక్కర్లేదు మేడం. చేస్తే నా పాప ఉంది, అతనే అన్నాడు నేను ఒక ఎంతో కొంత ఇస్తా పాపకి అని అన్నాడు. మళ్ళీ ఏమో వాటిని కూడా ఇన్స్టాల్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు మేడం. ఫస్ట్ ₹1,00,000 ఇస్తా అన్నాడు మార్చిలో. అన్న తర్వాత మా వాళ్ళు మాట్లాడారు, నేను కూడా అడగలేదు. పిల్లలకి ఏదైనా న్యాయం మాట్లాడారు. మా పిన్ని, మా పెద్దమ్మ, మా తమ్ముడోళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ మాట్లాడారు. ఒక రోజు మొన్న విజయవాడ వస్తే ఫిబ్రవరిలో వస్తే వాళ్ళందరూ అన్నారు, ఇట్లా మరి పిల్లలకి ఏదన్నా, నీ పిల్లలు అంటున్నావు కదా, వాళ్ళకి ఏది నువ్వు న్యాయం చేయలేదు, మరి ఆమెమో నీతో ఉండను అంటుంది, ఆ పిల్లల వరకన్నా ఏదన్నా చెయ్యానంటే సరే నేను వేస్తాను కానీ 1,00,000 ఇస్తాను, 1,00,000లో కూడా అని తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు 50,000 ఏమో మార్చిలో ఇస్తాను, 50,000 ఒక 6 months 7 months తర్వాత ఇస్తానని అన్నాడు మేడం. నేను అన్నా నువ్వు నన్ను టార్చర్ పెట్టకు, నీ డబ్బు కూడా నాకు వద్దు, నువ్వు ఇంకా నా దగ్గరికి రాకు అని అన్నా. అయినా వదలట్లా, మా అన్నయ్య నుంచి టార్చర్ పెడుతున్నాడు మేడం నన్ను. అతనికంట ఇప్పుడు భార్య కావాలంట, పిల్లలు కావాలంట, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు. వీళ్ళ అన్నయ్య ప్రమేయం ఏంటి? వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు నా పిల్లల్ని నాకు చూపించండి, నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లల్ని చూడాలి, నా భార్య ఏడుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఏమంటాడు? ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. వీళ్ళ అన్నయ్య అన్నాడు ఇద్దరుని కలపాలి, పిల్లల భవిష్యత్తు పాడవుద్దని వాడు అడుగుతున్నాడు. ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళాలంట. ఈ అమ్మాయి అంటుంది కదా, నాకు ఇన్ని కష్టాలు పెట్టి నన్ను పెళ్లి చేసుకోమంటే చాలా కష్టాలు పెట్టాను మేడం. ఒక్కటి కాదు, నేను అసలు పడని కష్టం అంటూ లేదు మేడం అతని దగ్గర. నేను ఇంకా నాకు మనసు ఇదైపోయింది, చాలా అయిపోయింది మేడం. ఇప్పుడు మీ అన్నయ్య మీ వదిన ఉన్నారు కదా? ఉన్నారు మేడం. వాళ్ళిద్దరు వెళ్ళమంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని. వాళ్ళు వెళ్ళమని మేడం. సరే ఇప్పుడు వాళ్ళని ఒకసారి పిలిచి మాట్లాడిన తర్వాత అతను పిలిచి మాట్లాడదాం. సరే అండి. సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి మీ సిస్టర్కి మీకు. మా సిస్టర్కి మాకు ప్రాబ్లం ఏం లేదండి. ఒకసారి ఆ అమ్మాయి వచ్చేసింది అతని దగ్గర నుంచి,
వచ్చినప్పుడు వారం అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, వెళ్ళట్లేదు. అతను ఫోన్ చేసి ఏంటి రావట్లేదు, సత్య రావట్లేదు, ఏంటి సత్య రావట్లేదు అని చెప్పి నాకు అతను మీకు తెలుసా ముందే? అండి అతను మీకు ముందే తెలుసా? అతనికి మీరు పెళ్లి చేశారా? అతనికి ఈమెకి పెళ్లి చేశారా ఎవరన్నా? చేయలేదండి. వాళ్ళిద్దరికి అసలు పెళ్లి అయిందా? అవలేదండి. మీరు అడిగారా మరి? అతను అడిగాను. ఫోన్ చేసా అడిగాను. ఫస్ట్ బాబు డెలివరీకి నేను గొడవ చేస్తే, నువ్వు గొడవ చేసే లెక్క అయితే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అని అర్ధరాత్రి పూట 11 ఆ టైం అవుద్ది పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసి అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి అని ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడు మనకెందుకు అని చెప్పేసి అని నేను మళ్ళీ ఇప్పుడు నలుగురు అక్కడి వరకే తెలుస్తుంది. రోడ్డు ఎక్కామనుకోండి 10 మందికి తెలుస్తుంది, 10 మంది 100 మంది అవుతారు. ఇప్పటికే కొన్ని విషయాల్లో ఇదైపోయి ఉన్నాము. కరెక్ట్ కాదు, సరే వాళ్ళకి తెలుసుకున్నప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి అని అట్లా ఇదయ్యాము. ఒక అన్నగా తల్లిదండ్రులు లేకుండా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాను. ఏదో అమ్మాయి డెలివరీ కానీ అన్నీ చేశాను. అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అమ్మాయి పుట్టినప్పుడు నేను అప్పుడు మళ్ళీ అడిగాను. సేమ్ అదే పరిస్థితి అయిపోయింది. అదే పరిస్థితి అయిపోయినప్పుడు నేను అతన్ని పిలిపించి అతను ఎప్పటికైనా మోసం చేస్తాడేమో అని చెప్పేసి నేను ఏం చేశానంటే, అక్కడ అంగన్వాడీ టీచర్ గారు ఉంటే ఆమెను కూర్చోబెట్టి మీ ఇద్దరు సంతకాలు ఉంటేనే, భార్యాభర్తలు ఉంటేనే అక్కడ ఆపరేషన్ చేస్తారు, లేకపోతే చేయరని చెప్పేసానంటే అతని చేత లెటర్ రాయించి వీళ్ళిద్దరిని పిల్లల్ని మేము కలిపి ఫోటోలు దీనికి ఇవ్వండి, నా దగ్గర ప్రూఫ్. ఫోటోలు తీయించి అతని చేత ఇవ్వండి, లెటర్ రాయించారు. ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు లేని పిల్లలు అన్యాయం అయిపోతారు అని చెప్పి చేసిన పని అండి. బాధ్యత అవి చేయను కదండి. అది అయిపోయిన తర్వాత మామూలుగానే ఉన్నారు, ఇద్దరు సంతోషంగా ఉన్నారు, వెళ్తున్నాం వస్తున్నాం బాగానే ఉన్నారు. ఏంటి అమ్మాయి నేను బాగా చూసుకుంటున్నాను ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చింది, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఏంటమ్మాయి అని చెప్పేసి అడిగాను. అడిగితే నీకు సంబంధం లేదు, నువ్వెవడు, నీకేం సంబంధం, నీకెందుకు చెప్పాలి అనేవాడు. నాకు కోపం వచ్చి కేకలేసాను. కొట్టడానికి కూడా వెళ్ళాను, కేకలేసాను, కొట్టడానికి కూడా వెళ్ళాను. నాకు సంబంధం లేదంటావేంటి, నీకు పురుళ్ళు పోయడానికి సంబంధం ఉంది, నీకు అన్ని మంచి చెడు చూడటానికి సంబంధం ఉంది, నాకు సంబంధం లేదంటావేంటి అని చెప్పేసి అరిసి వాళ్ళని అడిగా, మరి మీరు పెద్దవాళ్ళుగా చెప్పాలి కదంటే మీ అన్న చెల్లెల మధ్య నేను చెప్పడం ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇళ్ళ పక్కన వాళ్ళు వచ్చారు. సరే ఇక్కడ మాట్లాడడం పద్ధతి కాదు, ఆ అమ్మాయి అంత మాట అన్న తర్వాత మనం మాట్లాడితే చండాలంగా ఉంటుందని చెప్పేసి నేను వచ్చేసాక వాళ్ళు మందలించారంట. నీళ్ళు లేనప్పుడు మందలించేందుకు నా ఎదురుగా మందలిస్తే నాకు మందలించారని చెప్పి సంగతి తెలుసు. మళ్ళీ తర్వాత ఇక అక్కడ నుంచి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదు. ఆ అబ్బాయి తెగ ఫోన్లు చేస్తున్నాడు. చేసినప్పుడు నేను అన్నాను, అయ్యా నువ్వెవడో నన్ను నా చెల్లెలు అడిగింది, నీకు నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియదు, నీకు చేతనైతే వచ్చి నీ భార్య పిల్లలను తీసుకెళ్ళి మీ తిప్పలు మీరు పడుకోండి, నాకు ఇక ఇది లేదు. అన్నగా అప్పుడైనా సరే అమ్మాయి గుర్తించి రమ్మంటే మళ్ళీ మేము వస్తాం అని చెప్పేసామండి. అయిపోయింది. తర్వాత ఎక్కడుందో తెలియదు, ఫోన్లు చేస్తే ఫోన్లు లేవు, మాట్లాడలేవు. ఎంత కాదనుకున్నా చెల్లి కదండి, ఓ పక్క పీగుతూనే ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇదే సందర్భం మొన్న మా బాబాయ్ గారు చనిపోయినప్పుడు రిపీట్ అయింది. అందరూ మా పెద్దమ్మ, మా మేనత్త, మా అక్క, మా అమ్మ వాళ్ళందరూ ఉన్నాక ఈ అమ్మాయి నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలియదు, ఏమైపోతున్నావో తెలియదు, రేపు ఏదైనా జరిగితే అన్నగా నేను రావాలి, దేనికైనా సరే నేనే రావాలి, ఎవరో రారమ్మా, కనీసం నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలియదు, పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియదు, వాళ్ళు స్కూల్ మానిపించేసావు, ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నావు, వాళ్ళ పొజిషన్ ఏంటంటే మా బతుకు మేము బతుకుతున్నాం, నువ్వెవడో సమాధానం చెప్పాను. పెద్దవాళ్ళు అందరి ముందు అడిగా, ఇదే సమాధానం మరి అమ్మాయి చెప్తుంది. రేపు ఏదైనా అయితే నాకు సంబంధం లేదు మీరు పెద్దవాళ్ళుగా మందలిస్తారని చెప్పేసి మీ ఎదురుగా అడిగా. మీరు మందలిస్తారంటే ఎవరు నోరు తెచ్చి మాట్లాడలేదు. ఏంటమ్మాయి వాడు నీకంటే పెద్దోడు కదా, మరి నువ్వు మాట్లాడి చెప్పాలి కదని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేదు. మాట అడగపోయేటప్పటికి సరే మా బాబాయ్ గారు చనిపోయిన కాడి నుంచి దినం అయిపోయే వరకు వంట కూడా మేమే చేసాం, భార్యాభర్తలు. చేసిన తర్వాత పాస్టర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి అంటే ముగ్గురు చెల్లెలేనండి. పెద్దమ్మ కూతురు, మా బాబాయ్ కూతురు ప్లస్ ఈ అమ్మాయి. చెప్పేసి వెళ్ళిపోదని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఆ దరిద్రుడు ఎదురుగా ఉంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కాలేదని చెప్పేసి అన్న మాట నా చెవును పడింది. ఎమ్మటే వచ్చి మా అమ్మకి చెప్పాను, అమ్మాయి ఇలా అంటున్నారు. కనీసం ఏంటి ఇలా అన్నామని ఎవరు కూడా అడగల. నేను వెళ్ళిపోయాక అడిగాను, అదేంటండి, సరే నేను వచ్చేసాను కదా, బాధ కలిగి నేను వచ్చేసాను, కనీసం గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేదు ఆ వాళ్ళని. వచ్చేసాను. వచ్చినప్పుడు కనీసం అరే నిన్ను కాదురా అందాయి అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇప్పుడు వరకు మీకు కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇంతవరకు నాకు ఫోన్ చేసి అన్నయ్య అలా చేస్తున్నానని మాట్లాడుతున్నాను.
నేను వద్దనుకున్నప్పుడు నా మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి అన్నయ్య వద్దనుకున్నారు, అన్నయ్య లేడు మీకు, దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు దేనికి రావాల్సి వచ్చింది? తెలియలేనేగా. అవునంతే. ఇప్పుడు మీరు ఫోన్ చేశారండి, నా భార్య బాగాలేదు లేకపోతే నా బాగాలేదండి, కుదరలేదండి, రానండి అని చెప్పంటే మీరేం ప్రేక పట్టుకుని లాక్కొచ్చారు కదా. దేనికి? నా చెల్లెల సంసారం బాగుండాలనేగా. అదే తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా. వచ్చినప్పుడు అన్నయ్య నేను అలా చేస్తున్నానని చెప్పి మాట చెప్పలేదు. అది కూడా మా చిన్న మనసు అక్క మా చిన్న చెల్లికి ఫోన్ చేసి, అమ్మాయి నీతో మాట్లాడుతుంది కదా, ఒకసారి మాట్లాడాలి చెప్పి ఫోన్ నెంబర్ ఇవ్వనమ్మా అని చెప్పేసి అని 4-5 సార్లు 4-5 రోజులు అడిగితే నా నెంబర్ తీసుకొని మీకు కంప్లైంట్గా ఇచ్చారు, కానీ ఆమె నెంబర్ నాకు ఇవ్వలేదు. ఇచ్చి కూడా కనీసం అన్నయ్య మరి ఇలా లాస్ట్ రోజు ఇవాళ ఉదయం 8 గంటల వరకు కూడా ఎదురు చూశాను, వచ్చాక కూడా అన్నయ్య ఇలా చేశానని చెప్పుద్దు అని చెప్పి. నీకు ప్రాబ్లం వచ్చింది, అన్నగా నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది నా పరిస్థితి అంటే నేను చేయలేకపోతే నువ్వు నన్ను రోడ్డు మీద నిలబెట్టు. నువ్వెవడివి, నీకేం సంబంధం అన్నప్పుడు నేనేం మాట్లాడగలగాలి? ఇప్పుడు ఆవిడ చెప్పడం వాళ్ళ ఆయన ఆవిడని చాలా హింసలు పెడతాడు. ఆ హింసలు ఆవిడ భరించి 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 ఇంకా భరించలేనే నేను వచ్చేసాను. వచ్చి ఇప్పుడు నా బతుకు నేను బతుకుతున్నా, ఇప్పుడు అతను నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ మా అన్నయ్య నన్ను హింసిస్తున్నాడు వెళ్ళమని అంటుంది ఆవిడ. ఏమండి హింసించడానికి ఏముంది దీనిలో? నీ ఉద్దేశం ఏంటి చెప్పమ్మా అన్న మాట హింసించినట్ట. మీరు ఎన్నిసార్లు అడిగారు ఆవిడని? మీరు ఆవిడని అడిగి చెప్పారా ఇల్లు అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పారా? అతని దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు. అతను ఇలా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి 40,000 తీసుకొని వచ్చేసిందని చెప్పి అన్నాడు, దొంగతనంగా మాట్లాడి. కోపం వచ్చి అప్పుడే నేను వెళ్ళి అడిగితే నీకేం సంబంధం చెప్పాల్సిన అవసరం? అసలు విషయం ఏంటో తెలియకోకుండా వచ్చి నా మీద తన్నడానికి వస్తున్నాడు మేడం మా అన్నయ్య. అంటే ఏం అనకుండా ఎందుకు తనడానికి వస్తారు? ఏం లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, డబ్బులు తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది, నిన్ను కన్నా వాళ్ళు వాళ్ళ, నేను అన్నయ్యను ఉన్నాను కదా అని అంటే, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి పెంచిన వాళ్ళు వాళ్ళు, నీకెందుకు చెప్పాలి, నేను వాళ్ళకి చెప్పుకున్నాను సమాధానం. నువ్వు పద్దాగా ఏది వినకుండా ఆవేశంగా నా మీదకి తన్నడానికి వస్తే నేనేం సమాధానం చెప్తాను? నీ సంబంధం లేదన్నయ్యానని నేను చెప్పేశాను. అయిపోయిందా? చెప్పండి. ఇంకా జరిగింది అది కాదు, ఆముణ్యం బాగుతుడు రోజు మాట. సరే ఓకే, మీరు చెప్పారు, మీరు జరిగింది మీరు చెప్పారు, ఆవిడ చెప్పింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను వచ్చి అడిగాను, ఇప్పుడు నీ చెల్లెలు డబ్బులు తీసుకొని వచ్చేసిందంటే అన్నగా నాకు బాధేగా, దొంగతనం అతను అంటగట్టినట్టేగా. ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు ఇంకో మాట అంటాడు, రామ్మయ్య కూర్చొని నీతో మాట్లాడాలన్న. మాట్లాడిన తర్వాత నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న. అయిన తర్వాత నేను అన్నమాట వాస్తవమే. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? పుట్టిల్లు నాది, అన్నగా నేనున్నా, బతికే ఉన్నా. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదు వాళ్ళ దగ్గర ఉంటున్నావు, నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి కదా. నీకంటే వాళ్ళు నాకే ఎక్కువ కోపంలో వచ్చి నీ మాటలు రాలేదని అంట్లా వచ్చినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తాం ఇష్టం లేదన్నది. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకి న్యాయం జరగాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముద్ద పెడతారు కానీ వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే కుక్క కంటే హీనంగా ఉంటుంది. ఆ పరిస్థితి రానివద్దని చెబుతున్నాడు. నరసింహరావు తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు, బాబు నా చెల్లెలు నా దగ్గరికే రావటానికి ఇష్టపడలేదు, నా మాట వింటలేదు, నీకు చేతనైతే నువ్వు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసి అతన్ని తోలేశాను, నా దగ్గర రావద్దని చెప్పేశాను. కాదండి మా అత్త మావ ఉంటే మేము అదే చేసేవాళ్ళం. వాళ్ళు కూడా నీ అత్త మావ అంటే వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఫోన్లో తిట్టుకున్నారంట. వాస్తవం తెలియదు నాకు, ఏమో చెప్పింది ఆయన చెప్తున్నాడు, మా అమ్మని తిట్టారండి అందుకే నేను తిట్టానండి అంటాడు. నిజమెంతో పాపపుణ్యం బాగుంది తెలియదు. నేను వెళ్ళా. అసలు ఇప్పుడు ఆ నరసింహరావు అన్న అతను ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఏ రైట్ తో రమ్మంటున్నాడు? పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఎప్పుడు? ఇప్పుడు కూడా చేసుకుంటానంటున్నాడు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు చేసుకుంటాడంట అతను. 2 పిల్లలు పుట్టక ముందు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అమ్మాయికి లేదండి. ఎన్నిసార్లు అడిగానండి, ఎన్నిసార్లు పిల్లల్ని పసి పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసిందండి. అదేండి అతన్ని తప్పు, మీరు అడిగారు సరే, అతను చేసుకోలే కదా ఆవిడని, అదే అతనే కదా తప్పు. ఇప్పుడు చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి అతన్ని అమ్మాయి చేసుకొని ఉండాలని మీరు అంటారు. ఉండాలని నేను అంటలేదండి, పిల్లలకి న్యాయం చేయమంటానండి. సరే ఓకే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అతను చాలా హింసలు పెట్టాడు, అతను పని చేయడు, అతను ఏమీ చేయడు, ఎలా ఉన్నా నేనే అతనితో సహా అతను చేసిన అప్పులన్నీ, ఆ అమ్మాయి హాస్టల్లో ఉన్న కష్టాలు, అతను హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయింది, ఈమె ఎలాగా అతన్ని మెయింటైన్ చేసింది, ఇవన్నీ తెలుసా మీకు? ఈ కథలన్నీ తెలుసా? అప్పుడే నేను నెలేస్తా అడుగుతానన్నా, ఏదైతే అది అడుగుతానని చెప్పేస్తున్నాను. అంటే వద్దండి, ప్రతిసారి వద్దు 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 వద్దని తన కాళ్ళ కిందకి తనే నీళ్లు తెస్తుంది. ఈరోజు ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో పడి అతను వెనకేసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కాదని అన్ని చేసుకొని పిల్లల్ని కానీ ఒక లెవెల్ కష్టాలు పడి ఇంకా నా వల్ల కాదని ఇప్పుడు ఆవిడ వచ్చేసింది. అవునండి. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి అతను పిలుస్తున్నాడు,
అతన్ని ఏ నమ్మకంతో నేను అతని దగ్గరికి వెళ్ళాలి అని ఆవిడ అడుగుతుంది. సరే అది వాళ్ళిద్దరి మధ్య మాట్లాడే లోపల ఆవిడ అనేది నాకు పెద్ద టార్చర్ మా బ్రదరే, నువ్వు వెళ్ళాలి అని నన్ను హింసిస్తున్నాడు, నా కష్టాలు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటది. అది ఎంతవరకు నిజం తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాను. ఉన్న నిజం ఇదండి, జరిగింది చెప్పాను. ఒకవేళ నా మాటలో మీకు టార్చర్ అనిపిస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. సరే అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు అనడము అతని సైడ్ తప్పులు ఉన్నాయి, అతను కరెక్ట్ మనిషి కాదు, అయినప్పటికీ కూడా ఇప్పుడు అతను మారి ఈవెన్ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిదని నేను చెప్పాను అంతే. ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? రేపు మీ నాన్న ఎవరైనా అడిగితే ఎవరు చెప్తారు? సరే అదొకేలేండి. సో మీ ఉద్దేశం అదొకటే, ఆవిడకి ఇష్టం అయితే వెళ్తుంది, కష్టం అయితే జరగకుండా చూడాలి. మీ ఫోర్సింగ్ ఏమీ లేదు, ఆవిడ ఇష్టం. తప్పులు అందరూ చేస్తాం, చేసిన తప్పులు సరిదిద్దుకున్నప్పుడే మనుషులుగా మారతాం. సో ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మీరు ఈ తప్పు చేశారు, ఆ తప్పుని కరెక్ట్ చేసుకోండి అని మనం చెప్తాం. అంతవరకు మనం చేయగలం. సో ఆ అమ్మాయి తను ఏమనుకుంటుందో చాలా క్లారిటీగా చెప్పింది. ఆ అమ్మాయి చాలా కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంటే ఎక్కడా కూడా ఆ అమ్మాయి నా తప్పు లేనట్టే చెప్పుకుంటుంది, ఎవరికి వాళ్ళు అట్లాగే చెప్తారు. బట్ ఆ అమ్మాయి ఎలాంటి తప్పులు చేస్తుంటే నేను అర్థం చేసుకోగలను. సో అదే విధంగా మీ విషయం మీరు చెప్పారు. బట్ మీకు మనసులో ఇప్పుడు ఉన్నదల్లా ఆ పిల్లల భవిష్యత్తు వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటది అన్నంత వరకే మీకు. కానీ ఆ అమ్మాయి అతనితో ఏం పడిందో మనకు తెలియదు, ఆ అమ్మాయికే తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. సో అది ఎంతవరకు ఆ అమ్మాయిని మనం ఫోర్స్ చేయొచ్చు చేయకూడదు అన్నది అతనితో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుందాం. సరే రండి. ఏం చదువుకున్నారండి మీరు? LLB చేశాను. మీ వయసు ఎంత? 38 years మేడం. ఆ అమ్మాయికి మీకు ఎంత అండి వయసు తేడా? దాదాపు 8-10 సంవత్సరాలు ఉంటుంది మేడం. అమ్మాయి చెప్పే ప్రకారం 15 సంవత్సరాలు తేడా ఉందని చెప్పి అది కూడా తెలియదు మీకు? ఆ టాక్ ఇంతవరకు రాలేదు మేడం. ఆ టాక్ రాకుండా మీరు ఒక అమ్మాయిని ఏ విధంగా మీరు పెళ్లి చేసుకున్నారో, అమ్మాయి పెళ్లి అయితే చేసుకోలేదు అక్కడ, ఆ అమ్మాయిని మీరు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నారో అప్పుడన్నా తెలుసుకోవాలిగా. ఆ అమ్మాయి వయసు ఏంటి, మీ వయసు ఏంటి అని. అమ్మాయిని మీరు బలవంతం చేసినప్పుడన్నా తెలియాలిగా. ఆమెనే ఫోర్స్ గా నా దగ్గర వచ్చింది మేడం. ఇవాళ వస్తున్నాయి ఆ మాటలు. అవి ఇన్ని 15 సంవత్సరాలు ఆ మాటలు రాలేదా మేడం? సరే మీ స్టోరీ చెప్పండి. ఆవిడ ఎలా మీకు పరిచయం అయింది, ఎందుకు ఫోర్స్ గా వచ్చింది చెప్పండి. నేను బిస్కెట్లు సేల్స్ పెట్టాను మేడం. వాళ్ళు సేల్స్ మార్కెట్కి వచ్చారు, అక్కడ పరిచయం అయింది. నేను మీతో ఉంటా అంటుంది. సరే నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే ఊరిన అమ్మాయి వచ్చి నేను మీతో ఉంటానని చెప్పింది. మంచిగా చూసి ఉంటా అన్నది. అయినా నీతో ఉంటాను కానీ వేరే పెళ్లి చేసుకుంటా సరే అన్నది. అంటే అమ్మాయి అంతలో అమ్మాయి వచ్చి నేను మీతో ఉంటాను. అవును, కొన్ని రోజులు మేడం సేల్స్ మార్కెటింగ్ సేల్స్ జరిగిన తర్వాత పరిచయం అయింది, దగ్గర అయినాము. ఎందుకు దగ్గర అయ్యారు, ఎలా దగ్గర అయ్యారు, ఎవరి దగ్గర చేసుకున్నారు? మేమే దగ్గర మేడం. అంటే ఎవరు మీరు? అంటే ఎవరు ఇప్పుడు ఒకరి దగ్గర అవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి మాట్లాడినాము. ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడినాను. ఏం మాట్లాడారు మీరు అమ్మాయి? ఏం మాట్లాడారు సార్ అమ్మాయితో? నీకు పెట్టుకుంటానని చెప్పాను, నీతో ఉంటానని చెప్పాను మేడం. నేను ఉంచుకుంటానని చెప్పారా? నీకు నాతో పెట్టుకుంటాను అన్నాను. పెట్టుకుంటానన్నారా, ప్రేమిస్తున్నానన్నారా? ప్రేమిస్తున్నాను. మరి పెట్టుకుంటానికి ప్రేమిస్తానికి చాలా తేడా ఉంది. కరెక్ట్ గా మాట్లాడండి. మీరు సీరియస్ గా మొహం పెట్టి ఇక్కడ ఎవరు భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు. తప్పు చేస్తే మాట్లాడండి. మగాడైతే మగాళ్ళ మాట్లాడు కూర్చొని. చిన్నపిల్లని నేను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు అమ్మాయిని ఏమార్చావు మేడం గారు. తప్పు ఏంటి తప్పు? అమ్మాయి వచ్చి చెప్పింది నేను ప్రేమిస్తున్నానని. అడగండి, గుండె మీద చేయి పెట్టుకుని చెప్పమని. గుండె మీద ఎందుకు, మామూలుగా నోటితో చెప్పండి. గుండె మీద మీరే చెప్పారు, నేనే వెళ్ళి మాట్లాడా, నేనే ప్రేమించానని చెప్పాను. ఆమె చెప్పింది మేడం. అరే ముందెవరు చెప్పారు? ముందెవరే చెప్పింది? ఇద్దరు చెప్పుకున్నాం మేడం. ఇద్దరు చెప్పుకుంటారు. ముందు ఒకేసారి 1 2 3 చెప్పుకునేది రన్నింగ్ రేసా? లవ్ ఇద్దరు ఒకేసారి చెప్పుకుంటారా ఒకళ్ళొకళ్ళు ప్రేమించామని? అయితే నాకు డిఫాల్ట్ నిలబెట్టి మీరు చెప్పాలి. కరెక్ట్ గా మాట్లాడండి. కాదు మేడం, మీరు ఆ అమ్మాయిని వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మీరు ఆ అమ్మాయిని పిక్చర్ ఆ మాట ఎందుకు వస్తుంది సరిత? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అడుగుతున్నారా? ఎవరికి మీరు సమాధానం మాట్లాడుతున్నా సరిత? ఆమెకు చెప్పండి. సరిత మన ఇద్దరి విషయం వేరే వాళ్ళు అతను కొంచెం తట్టండి. మీరు ఎందుకు అడుస్తున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నారు సరితను ఎందుకు అడుగుతున్నారు? మీరు అడగండి. నేను అడుగుతాను. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే నేను అడిగితే నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావు. నేను అడిగితే పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చింది మేడం? 15 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది మేడం? 15 సంవత్సరాల ముందు రాకుండా ఎప్పుడు వస్తుంది? మా మధ్య డిస్ప్యూట్ లేదు మేడం గారు. డిస్ప్యూట్ ఎందుకు లేదు? డిస్ప్యూట్ లేకపోతే ఎందుకు వెళ్ళిపోయింది అమ్మాయి? ఇప్పటికీ లేదు మేడం, అర్థం చేసుకో మేడం. మరి ఏముంది ఇప్పుడు?
ఆమె నాతో ఎలాంటి డిస్ప్యూట్ లేదు మేడం అరే గారు. ఇప్పుడు ఏముంది, ఎందుకు వచ్చింది అమ్మాయి మా ఆమెకు దగ్గర? అడగండి మేడం గారు. అరే అమ్మాయిని అడిగే నేను అడుగుతున్నా. ఆమె అక్కడ వెళ్ళి అక్కడ రావట్లేదు ఆ మేడం. అమ్మాయి డిస్ప్యూట్ ఉందని చెప్పింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ వెళ్ళి నాకు రాలేదు మేడం గారు. ఎక్కడికి వెళ్ళి రాలే? విజయవాడ వెళ్ళి నాకు రాలేదు మేడం గారు. అదేనయ్యా, డిస్ప్యూట్ ఉండబట్టే కదా రాలేదు. ఏం డిస్ప్యూట్ లేదు, ఆమెకు అడగండి మేడం గారు. అమ్మాయిని అడిగాను. బుర్ర తక్కువ నీకు మెంటలా? మైండ్ నీకు కరెక్ట్ గా ఉందా ముందు? నాకు అర్థం కావట్లేదు మీరు ఏం అడుగుతున్నారు. మీరు అమ్మాయిని రేప్ చేశారు, బలవంతం చేశారని చెప్పింది. దీనికి సమాధానం చెప్పు. కేసు బుక్ చేయమనండి, ఫోటో తీసుకుందాం. 15 సంవత్సరాలు కేసు బుక్ చేస్తారా? మీరు ఏం 15 సంవత్సరాల మాట్లాడుతున్నారు? తర్వాత మీరు ఏం అర్థం మాట్లాడారు? కావట్లేదు. తెలుగులోనే మాట్లాడుతున్నా, ఏ భాషలో మాట్లాడాలి? మీ ఇద్దరికి సంబంధం ఎలా మొదలైందని అడిగితే మీకు అర్థం కావట్లేదు. ఇంకెలా అడగాలి? మీ ఇద్దరికి ఇప్పుడు చాలా వింతగా ఉంది మేడం ఇది. ఈ విషయం చాలా వింతగా ఉంది మేడం. నువ్వు చాలా వింతగా ఉన్నావు. ఎవరన్నా పెళ్లి చేసుకొని పిల్లలకి అంటారు. నువ్వు అమ్మాయితో ఏ సంబంధం చేసుకుంటాను మేడం గారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. నేను ఏమంటున్నాను, ఏంటి మీ ప్రాబ్లం? పెళ్లి చేసుకుంటాను సరిగ్గా ఎప్పుడు? అన్నాను 100 సార్లు అన్నా మేడం గారు. ఎప్పుడు? గుండెని చేసి అడగండి. అమ్మాయి చేసుకోనందా? మాట అడగండి మేడం గారు. నువ్వు పెళ్లి చేసుకున్నా? నిజం మాట్లాడు సరిత, ధర్మంగా మాట్లాడు సరిత, ప్లీజ్. 3 years నేను వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగానే ఉన్నాడు. సరిత ధర్మంగా మాట్లాడు సరిత. చందు గారు కూడా ఉన్నారు. ధర్మంగా మాట్లాడు చందు గారు. అబద్ధం మాట్లాడు చందు గారు. బాబు పుట్టినప్పుడు ఏమన్నా మళ్ళీ మంగళసూత్రం కడతామా? పుట్టినప్పుడు కనకం పెడతామా? 10 సంవత్సరాలు గొడవ జరిగిందండి, అప్పుడే వెళ్ళిపోయారు. సరే మేడం. ఏం మాట్లాడుతావు మేడం కూడా నువ్వు? గొడవ జరిగింది, నేను కొట్టాను సరే కూడా బాబు ఏం పుట్టిన గొడవ తర్వాత జరిగింది? అన్నావు, నేను చేసుకున్నాను. సార్, మేడం గారు సరే ఆగండి. చెప్పేది విను. ఆగండి నేను చెప్పేది విను. కొంచెం ఉండండి. ఆగండి. మా మిసెస్ చూసి ఆ అమ్మాయి మేడలో తాళలేదు. ఆ అమ్మాయి మరి చూస్తేనేమో కళ్యాణం మెట్లు కూడా లేవు కాళ్ళకి. ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగితే నాకు తాళి కట్టలేదని చెప్పేసి అందంటే ఇతను పిలిపించాను. వాడు మేనమాగండంలో పుట్టాడు, నువ్వు రావాల్సిందే, అవన్నీ లాంఛనాలు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి పిలిచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రోడ్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయికి నువ్వు తాళి ఎందుకు కట్టలేదని చెప్పేసి నేను రివర్స్ అయితే ఇప్పుడు కడతాను, నేను గుళ్ళో కట్టిస్తున్నాను. మేడం గారు నేను ఆ అమ్మాయిని అడిగి, అమ్మాయి ఆ అబ్బాయి తాళి కడతాను అంటే ఇప్పుడే నన్ను బాగా చూసుకుంటున్నాడు ఆయన, నువ్వు మళ్ళీ ఇప్పుడు గొడవ పెడితే ఆయన వెళ్ళిపోతాడు, నేను అన్యాయం అయిపోతాను అని చెప్పేసి మాట్లాడు. అవును, మరి సరే పోనీ అప్పుడన్నా నువ్వు వెళ్ళి కట్టాలిగా తాళి. సిద్ధం నాకు కట్టుకున్నాను మేడం గారు. అంటే మీ తాళి కట్టించుకోండి, నీకు అట్లా ప్రాబ్లం? ఎవరన్నా నాకెందుకు ప్రాబ్లం మరి మేడం? అతను నువ్వు మేడం నేను మాట్లాడొచ్చా ఒక మాట? మా పాప సరే మా ఆయన గారు మా ఆయన గారు నేను ఇద్దరును అక్కడికి వెళ్ళి ఇక్కడికి పిలిపించాము. తర్వాత మేము హైదరాబాద్ కూడా వెళ్ళాము మేడం. వెళ్ళిన తర్వాత అన్నాము, నరసింహరావు పెళ్లి చేసుకో, పిల్లలు 2 ఉన్నారు, ఆ అమ్మాయి ఏమీ లేకుండా అక్కడికి వస్తుంటే పిల్లలు ఎట్లా అదేంటి మెడలో తాళి లేదు. అదే మీరు చెప్పిందే చెప్తున్నారు. నేను చేసుకోనండి, మా కులంలో ఒప్పుకోరండి అని అది చెప్పారు. కాదు మేడం. మాకు ప్రాబ్లం ఉందండి, మేము ఇప్పుడు చేసుకోండి, మాకు టైం ఉందండి, మా ఇంట్లో వాళ్ళు రానివ్వరండి అని మా ఆయన గారికి నాకు చెప్పాడండి. అమ్మాయి పెళ్లి చేసుకున్నది ఎప్పుడండి? మేడం గారు మా అన్నయ్య చెప్పేది రాంగ్ అండి మేడం. సూపర్ స్టోరీ ఉంది మేడం. స్టోరీ మా అన్నయ్య చెప్పేది రాంగ్ మేడం. ఎవరైనా తాళి కడతానంటే అతని ఇష్టంతో నేను వద్దాను అన్నాను. బాబు పుట్టినాకంటే వదిలేండి. పాప పుట్టినాక పాపకు 3-4 సంవత్సరాలు వచ్చినాక మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు వచ్చి అడిగితే మాకు ఇంకా 4 నెలలు 5 నెలలు నాకు ప్రాబ్లం ఉందండి, మా క్యాస్ట్లో ఒప్పుకోరు, ఈమెను మా కులంలోకి చేర్చుకొని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పారు మేడం. ఓకే, మళ్ళీ అప్పుడు ఎందుకు రాలేదు సరిత గారు? మీరు అప్పుడు కూడా చేసుకోలేదు. 3 years క్రితం నేను వెళ్ళిపోతే 3 years కాదు 2 years అవుతుంది, అప్పుడు నేను చేసుకుంటాను అన్నాడు మేడం. నేను వెళ్ళిపోయి నా మనసు విరిగిపోయి నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు మేడం. ఎట్లా వస్తాను మేడం నేను? ఏంటి సరిత నాకు చూడు, సరిత ఇక్కడ చూడు, మేడం గారు చూడకు, నా కళ్ళ కలగలుపు, ఇక్కడ చెప్పండి. నా కళ్ళ ఏం కళ్ళు కలపాలి? కలగలుపు. సరిత ధర్మంగా మాట్లాడు, ఇది న్యాయధర్మం, ఇది న్యాయస్థానం, ఇది దేవుని స్థానం, ధర్మంగా మాట్లాడు. మేడం గారు ఏమన్నారు, తప్పు అయితే తప్పు ఒప్పుకోమన్నారు. అంటే ఇష్టంగా నీతో కాపురం చేశాను కానీ తాళి అయితే కట్టించుకొని అన్నాను, అంతేనా? ఆమె తల్లి లాంటి ఇష్టంగా నీతో కాపురం చేశాను కానీ తాళి కట్టించుకొని అన్నాను, ఉంచుకున్న దానికి లాగా ఉంటానని చెప్పాను, అంతేనా? కానీ తాళి కట్టినందుకు నేను రెడీ ఉంటాను, ఎందుకు తయారు కాలేదు? ఎప్పుడు నువ్వు నన్ను కష్టాలు అన్ని పెట్టినాక ఒక 2 ఎప్పుడు బాబు పుట్టినప్పుడు, సరే బాబు పుట్టినప్పుడు నాకైతే ఆ విషయం నాకు గుర్తులేదు, నాకు తెలియదు. కాదు నాకు గుర్తులేదు, నేను అప్పుడు కాదు మేడం, అసలు అట్లా అంటున్నాడు మేడం. నేను అప్పుడు కట్టించుకోకుండా ఎలా ఉండేదాన్ని, ఇష్టంగా పిల్లల్ని కన్నాను, ఇష్టంగా పిల్లల్ని కన్నాను, తాళి కట్టించుకోకుండా ఎలా ఉంటాను? చందు గారు మన దేశవర్ధన్ రావు జన్మించినప్పుడు చందు గారి విషయం వదిలేసేయి. నాకు కొట్టడానికి గెలిపించారు మేడం గారు. మాట్లాడేది సరిగ్గా మాట్లాడు. 3 సార్లు సెప్టెంబర్ వెళ్తే నోటికి పడదలేకుండా మాట్లాడింది ఈయన ముంగట అని దేవుడికి చెప్పుకుని వచ్చినాను. ఎందుకు ఆవిడకి ఇష్టం లేదు కదా, అందుకే మాట్లాడదు. నా సరిత కాదు, నా సరిత ఏం చేసినా ఒప్పుకోను. ఆమె అని వెళ్ళి నువ్వు ఆమెను తిట్టావు ఫోన్ లో. దేవుడు చూసుకుంటాడు, నాశనం అయిపోతారు నా కన్నోళ్ళు, దేవుడు చూసుకుంటాడు.
ఎవరిని ఎవరు అది కాదు ఇప్పుడు నన్ను గొడ్డు మోతుంది మేడం, నాశనం గొడ్డు మోతుంది, అయిపోతారు. పిల్లలు లేదని అండమైన తిట్లు తిట్టాడు మేడం. అతను. ఒక్కొక్క మాట ఈయన ముంగట నా ఈయన కూడా భర్తను నోరు ఇప్పలేదు. తిట్టాడు మేడం. ఈయన కూడా మనసులో నోరు ఉన్న ఇప్పలేదు. అతన్ని. ఆయన ఎందుకు నోరుతాడు? ఆయనకి ఏం తెలుసు? ఆయనకి చెప్పి చేశారా అన్నీ మీరు? అన్నీ చెప్తావు ఎందుకు? ఆయనకి చెప్పి చేశారా మీరు? మేడం గమ్ముకున్నా, అప్పుడు గమ్ముకున్నా మేడం. కాదండి, మీరు అతనికి ఏమైనా చెప్పి చేశారా? మీరు చెప్పి ఆవిడతో సంసారం చేశారా? ఆమె చెప్పి చెప్పే ఆవిడ బలవంతం బూతులకు అడ్డం చేశారా? తిరగాలి. చెప్పి పిల్లలకి అన్నారు, అతను ఏం చేస్తాడు? ఆమె చెప్పే బూతులోకి అడగాలి, ఏం మాటలు ఎవరితో ఎందుకు అడగాలి? మాట్లాడాలి. ఎందుకు అడగాలి? అతనికి ఏం సంబంధం? మాట్లాడే పద్ధతి ఉండదా మేడం? మీరు పద్ధతిగా మాట్లాడంటే వాళ్ళు పద్ధతిగా ఆమెతో మాట్లాడలేదు మాట్లాడారు. మేడం గారు నేను. మీరు వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు అదే మాట్లాడలేదు చెప్తున్నారు, మీరు అలాగే మాట్లాడారని చెప్తున్నారు. తప్పు. ఇప్పుడు నువ్వు మనిషి అయితే, మనిషి అన్న వాడు ఎవడు కూడా ఒక్క నిమిషం ఇలా ఒక అమ్మాయితో సంసారం చేసి పెళ్లి చేసుకోకుండా సంసారం చేసి పిల్లలకి అందరూ 10 సంవత్సరాల ముందు అరే, అన్నాను మేడం. పిల్ల పుట్టేంత వరకు నువ్వు ఎందుకు ఏం పీకో చేసుకోకుండా ఫస్టే పెళ్లి చేసుకోను కదా అమ్మాయిని ముట్టుకోవాలి. పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? చెప్పు, నీ స్టోరీ చెప్పు. ఈ మాట తెచ్చుతుంది వచ్చినావు సరిత. అక్కడ ఎందుకు అడుగుతారు? ఇక్కడ సమాధానం చెప్పండి. మీ మీరు సైడ్ చేసే అన్యాయం అరే, సమాధానం. ఆవిడ మీ చెప్- ప్రశ్న అన్యాయం ప్రశ్న అది. అన్యాయం ప్రశ్న ఏంటి? ఎలా అన్యాయం ప్రశ్న? నేను అన్నాను పెళ్లికి. ఎలా అన్యాయం ప్రశ్న? నేను వెళ్ళి- నువ్వు మగాడు అయితే నువ్వు చదువుకున్నావు కదా, LLB చదివారు కదా మీరు. అవును. మీకు ఒక పద్ధతి తెలియదా? పద్ధతి. ఒక అమ్మాయిని ముట్టుకునే ముందు పెళ్లి చేసుకోను కదా ముట్టుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోకుండా ముట్టుకున్నా? ఒక సాంప్రదాయం, ఒక భారతీయ సంస్కృతి, ఒక సాంప్రదాయం సరే అనేది ఉంది కదా. సరే మీ మేడం. అమ్మా నాన్నకి తెలుసా వాళ్ళని? మీ అమ్మా నాన్న ఇంటికి తీసుకెళ్ళావా? వచ్చా? మీ ఇంట్లో పెట్టుకొని ఉండాలి. మీ ఇంట్లో పెట్టుకొని సంసారం చేసి పద్ధతిగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఉండాలి. అలా ఎందుకు చేయలేము మీరు? సరే చేయలేము మేడం అది. ఎందుకు చేయలేదు సార్? దాని సమాధానం చెప్పండి. మీరు సరైన మనిషి కాదు కాబట్టి, మీరు అలా చేయలేదు కాబట్టి మీరు ఆమె నానా హింసలు పెట్టారని ఆ మాట పెట్టాను, చెప్పడానికి గానీ చాలా హింస పెట్టావు. ఏ లోకానికి సరిత? ఇది నాకు తెలుసు, నువ్వు ఎంత లోకానికి హింస కాదు పెట్టింది పెట్టావో. హింస నాకు- అమ్మాయికి. నాకు తెలుసు, లోకానికి ఎంత హింస పెడతావు? పెట్టింది ఆ అమ్మాయిని. అచ్చా 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 15 సంవత్సరాలు హింసలు పెట్టినాను సరిత. చాలా అవును. పెట్టావు, చాలా పెట్టావు. అచ్చా. ఆయన స్టోరీ చెప్పడంట కదా. ఆ? మరి మీరు ఇప్పుడు మీరు జరిగింది ఆవిడ అన్ని చెప్పు. అబద్ధాలు చెప్తుంది, ఓకే మేడం. మీరు జరిగిన నిజాలు చెప్పండి. ఆమెతో నాకు గొడవ ఇలాంటివి లేదు మేడం. సరే, అలా అసలు మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది? మీరు ఇద్దరు ఎలా పిల్లల్ని కన్నారు? మీకు అసలు ఎలాగ మీ సంసారం సాగింది చెప్పండి. స్టోరీ, గొడవ కాదు, మీ కథ చెప్పండి, మీ లవ్ స్టోరీ చెప్పండి. వాళ్ళు సేల్స్ కి వచ్చారు మేడం, పరిచయం అయింది మేడం, పరిచయం అయింది, ప్రేమ జరిగింది మేడం, పిల్లలు కన్నాం మేడం. అది జరిగిన కథ మేడం. ప్రేమ జరిగి పిల్లలు కనేస్తారా? అవును మేడం, ఆ. అది జరిగింది ఇదే మేడం. కదనా? ఆ? ఇదే కదా? ఇదే కథ మేడం, ఆ. అంతే మేడం. ఇంకేం లేదు ఈ కథ. ఇది వేరేది ఏం లేదు. ఆమె నాకు ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు మేడం. ప్రేమ జరిగి పిల్లలు కానీ అలా మీరు ఉంటారు, పెళ్లి చేసుకోకుండా మీ ఇంట్లో తీసుకెళ్లకుండా అమ్మాయిని, మీకు నచ్చినప్పుడు ఉంటారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. మీరేమో అప్పులు చేస్తారు, అప్పులేమో అమ్మాయి కట్టాలి. అప్పులు కట్టావా సరే? 1 రూపాయి కట్టావా సరిత? చిన్న చిన్న అప్పులన్నీ నేనే కట్టా, హాస్టల్లో పని చేసి కట్టాను. ఏం ధర్మంగా మాట్లాడుతుంది ఇది? అప్పులోళ్ళు వస్తే నువ్వు దాక్కోలేదా? వినోద్ అప్పులతను వస్తే నువ్వు దాక్కోలేదా? ధర్మస్థానం ఇది. ఏం మాట్లాడుతున్నా సరిత? అబద్ధం ఎందుకు చెప్తా నేను? నేనే కదా వచ్చింది బాధ కలిగి. నీ అప్పులు ఉప్పులు పనికిరా, నీ అప్పులు నా లెవెల్ అప్పులు అది. ఎటువంటి మాట్లాడుతున్నాను? నా అప్పులు తెరుతావు, అంత సొమ్ముతుందా నీకు? అప్పులు తీర్చడం అంటే చిన్న చిన్న అప్పులు తీర్చలేదా నేను? 10 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇచ్చిన, చిన్నవి చిన్నవి 10,000 అట్లా తీర్చాను అది నేను మన అప్పులు అప్పులు. అంటారా? మరి అప్పులు అంటారా? అప్పులు అంటారా మేడం? 10,000 అయ్యే 10,000 కాదు, 20,000 మీకు ఏం కాదండి, ఏం తెరపాలి అధర్మం. నా బిజినెస్ వస్తుంటా, నా ఎందుకు చందు గారు? మీ బిజినెస్ అవన్నీ ఎంత? మీరు ఇప్పుడు వదిలేసి ఎంత ఆమె అడిగిన దానికి సంపాదించారు? సమాధానం చెప్పు మేడం, మీరు బిజినెస్ ఇప్పుడు ఎంత? మీరు ఎంత నేను రియల్ ఎస్టేట్ సంపాదించారు? 15 ఎకరాల భూమి తీసుకున్నాను. ఇప్పుడు నేను కొలాప్సే ఉన్నాను, అప్పుల పాలే ఉన్నాను అంతకుముందు అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అప్పుల పాలు అయి ఉన్నారు, బాగా సంపాదనలో ఉన్నారు. మేడం. అమ్మాయి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది కదా, అప్పుడు మీరు ఇప్పుడు అప్పులు ఉన్నాను. అప్పుడు అప్పులే కదా ఉన్నారు. వావ్. ఇప్పుడు అమ్మాయిని ఫ్యామిలీని మీరు బాగా చూసుకున్నారు, మీ పిల్లల్ని సూపర్ చూసుకున్నాను. చూసుకోలేదు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయానని చెప్తుంది. ఎదురుగానే ఉంది కదా అమ్మాయి. ఆమె చెప్పలేదు ఆ మాట, తప్పు. వేరే వాళ్ళు నేర్పించారు మేడం. సరే పోనీ వేరే వాళ్ళు నేర్పించిన అమ్మాయి నేర్చుకుంది కదా, మేడం. అమ్మాయికి ఇప్పుడు ఇష్టం లేదని చెప్తుంది కదా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీకు ఏం రైట్ ఉంది అమ్మాయి మీద? ఇష్టం లేదా సరిత? ఇష్టం లేదు. అది వాళ్ళ ప్లాన్, మీ ప్లాన్ అని చెప్పండి. మీరు చెప్పాలి మేడం. అరే మీ ప్లాన్ నేను నాకు నా భార్య నా పిల్లలు నాకు ఇష్టం. మీ ప్లాన్ నేను చెప్తానయ్యా. నా మీ భార్య, ప్లాన్ నా పిల్లలు ఇష్టం. ఎందుకంటే మీరు చాలా ఇప్పుడు ప్రపంచంలో నేను ఎవరు విన్న పద్ధతిలో మీరు మీ ప్రేమాయణం సాగింది. మీరు మనుషులు చూస్తారు, ప్రేమించుకుంటారు, పిల్లలకి అంటారు, మేడం. పెళ్లిళ్ళు చేసుకోరు. మేడం. మీకు ఏ సంబంధం? వాళ్ళిద్దరు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటో మాకు తెలియదు. మేడం. మీరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆవిడ దగ్గర ఉంటారు, కష్టమైనప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళలే మేడం, తప్ప మేడం అది. చెన్నైలో వదిలేసి వచ్చేయలేదా మీరు అమ్మాయిని? ఆ మాట వదిలేసిన మాట సరిత, అది వదిలేసి వచ్చావు కాదు, అన్నయ్య సాక్ష్యం. నేనే తిరుపతిలో అమ్మాయిని ఆదరించి 3 నెలల పాటు వదిలేసి వచ్చేసేవాడి. అయ్యో వారం రోజు వచ్చిన చందు గారు. వారం కాదు. ఎట్లా నమ్ముతారు చందు గారు? 3 నెలల పాటు వదిలేసి వస్తే ఆ అమ్మాయి చెవులు తాగడ పెట్టుకొని ఆ అమ్మాయి నా బంగారం అయితే నాకు కూడా చెప్పలేదండి. ఈ నీ అమ్మాయి బంగారం కాదు, ఏం అమ్మ చెవులు కొని ధర్మంగా ఇచ్చింది. చెప్తాను. 2 నెలలు వదిలేసావు. 3 నెలలు 2 నెలలు 3వ నెలలో నీ దగ్గర మేడం గారు. మేడం, 6 రోజులు మేడం. మేడం 2 నెలలు సరే, వారం రోజులు అవని ఒక రోజు అవని ఎందుకు వదిలేసి వెళ్ళాలి? నేను మళ్ళీ రిటర్న్ చెన్నైకి వెళ్తున్నాను మేడం. అప్పుడు వచ్చేసింది మేడం గారు. అవును మేడం గారు.
మీరు యాక్చువల్లీ ఎప్పుడైనా డాక్టర్ని కన్సల్ట్ చేశారు? ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కున్నారా? అనుకుంటా మేడం. కనుక్కోవాలి, చాలా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే థ్యాంక్ యూ. మీరు ఇలాగ ఒక సంసారం చేసి ఇలా పిల్లల్ని కన్న కేసు నేను ఎక్కడ వినలే. మొత్తం మీ దగ్గర ఎంతమంది పని చేసేవారు అమ్మాయితో పాటు? 15 మందిని ఎక్కడ పెట్టారు మీరు? రూమ్స్ లో పెట్టాము. ఒక రూమ్ లోనే పెట్టేవారు? వేరే వేరే రూమ్ లో పెట్టేవారు. అందరినీ సినిమాకి పంపించి అమ్మాయి మీద అత్యాచారం చేయలేదా మీరు? అమ్మాయిని ఫోర్స్ చేయలేదా? కరెక్ట్ మేడం. మరి ఇవన్నీ కరెక్ట్ పనులు ఇవన్నీ? కాంప్రమైజ్ అయితే చేస్తాను. ఎందుకు చేస్తాం మేడం? ఏది ఎవరు కాంప్రమైజ్ అయితే మేడం? అమ్మాయి రా మన ఇద్దరం కలిసి సంసారం చేద్దాం పిలిచింది అమ్మాయి నిన్ను? సరే దేవుని తెలుసు. మీరు బలవంతం చేయబట్టి అమ్మాయికి వేరే దారి లేదు కాబట్టి ఒప్పుకుంది. చేసింది ఏదో పని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. దాంట్లో మళ్ళీ అంటే కాంప్రమైజ్ అయితే ఒప్పుకున్నారండి. ఒప్పుకుంటున్నా మేడం. అంత తప్పు నాది మేడం. ఎందుకంటే ఇప్పుడు తప్పులు కదా, ఇన్ని తప్పులు చేసిన వాటిని అమ్మాయికి క్షమించడానికి అమ్మాయికి ఇష్టం లేదు, నీతో ఫెడప్ అయిపోయింది, మీకు ఏ రైట్ లేదు అమ్మాయి మీద. మీరు ఆ అమ్మాయిని మీరు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు హింసిస్తున్నారు? అమ్మాయి రాదు మీ దగ్గర. మీరేమనుకుంటున్నారు? నాకు భార్య పిల్లలు కావాలి మేడం. నాకు ఎందుకు కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా పెళ్లి చేసుకుంటాను మేడం. ఇప్పుడు నువ్వు మిగిలిన వాళ్ళతో ఎంతమంది నువ్వు ఇలా చేసావు, ఎంతమందికి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసేసి ఉంటుంటావు. ఇది పిచ్చిది కాబట్టి నీతో పాటు ఉండింది, పిల్లలకి అంతే. ఎప్పుడో ఇవాళ చేసుకుంటాడు, రేపు చేసుకుంటాడు. ఇదే చెయ్యని వాడు ఒకసారి ఈ అమ్మాయి దగ్గర తప్పు చేసిన వాడు అలవాటు లేకపోతే చేయడు. మంచోడు ఎప్పుడు మంచోడుగానే ఉంటాడు. ఏదో పని చేసేవాడు ఏదో పనులు చేసేవాడు ఏదో పనులు చేస్తాడు. సరే ఇప్పుడు నీ లాస్ట్ ఫైనల్ నిర్ణయం? సరిత కావాలి, పిల్లలు కావాలి సార్. సరిత కావాలి, పిల్లలు కావాలి. ఆ అమ్మాయి రానంటుంది.